హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో సారంగపాణి జాతకం అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి జీవితం చాలా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. కానీ అతను జాతకాలపై పిచ్చితో క్రైమ్ చేయాలనే ఆలోచనకి వస్తాడు. ఓ సేల్స్ మ్యాన్ గా వర్క్ చేస్తున్న సారంగపాణికి జాతకాల పిచ్చి చాలా ఎక్కువ. తను ఏ పని చేయాలన్నా ముందు జాతకం చూసుకోవాల్సిందే. అలాంటి ఈ వ్యక్తి వర్క్ చేస్తున్న కార్ కంపెనీలోని మేనేజర్ గా వర్క్ చేస్తున్న అమ్మాయి ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమ విషయం వారి పెద్దలకు కూడా చెప్తారు. పెద్దలు కూడా వీరి ప్రేమను అంగీకరిస్తారు. దీంతో వీరిద్దరి పెళ్లికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. వీరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. ఇలాంటి టైంలో ఎంటర్ అవుతాడు అవసరాల శ్రీనివాస్. ఇతను ఒక జ్యోతిష్యుడు. ఇతను మన సారంగపాణికి ఓ షాకింగ్ విషయం చెప్తాడు. అదేంటంటే, నీ జాతకాన్ని బట్టి నువ్వు ఒక హత్య చేస్తావు అని. ఈ విషయం వినగానే సారంగపాణికి ఏం చేయాలో పాలుపోదు. అతను ఆ జ్యోతిష్యుడి మాటలను పూర్తిగా నమ్మేస్తాడు. ఒకవేళ తను పెళ్ళైన తర్వాత గాని హత్య చేస్తే తర్వాత తన ప్రేమించిన అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది, తన భార్య పరిస్థితి ఏమవుతుంది అనే ఆలోచనలో పడతాడు. తన జాతకంలో ఉన్న ఆ హత్యను పెళ్లికి ముందే చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇదే విషయాన్ని తన ఫ్రెండ్ అయిన వెన్నెల కిషోర్ తో చెప్తాడు. ముందుగా తన పెళ్లిని వాయిదా వేసుకోవాలనుకుంటాడు. ఈ విషయమే హీరోయిన్ తండ్రి అయిన నరేష్ కి చెప్తాడు. ఆ తర్వాత రోజు నుండి తన ఫ్రెండ్ అయిన వెన్నెల కిషోర్ తో కలిసి ఎవరైనా హత్య చేయాలని రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళు చేస్తున్న రకరకాల ప్రయత్నాలకి ఎదురైన పరిస్థితులు మనకు బాగానే నవ్వు పుట్టిస్తాయి. వెన్నెల కిషోర్ అండ్ ప్రియదర్శిని ఇద్దరు కలిపి మర్డర్ ఎలా చేయాలనే ప్లాన్స్ వేయడం, ఎవరిని టార్గెట్ చేద్దామని ఆలోచించుకోవడం, చివరకు తనికెళ్ల భరణిని చంపాలని ఫిక్స్ అవ్వడం, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి పెడిసికొట్టడం లాంటి సరదా సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ అంతా సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ అంతా ఒక హోటల్లో సాగిపోతుంది. వైవా హర్ష ఈ మూవీలో కామెడీకి తన వంతు సపోర్ట్ ఇచ్చాడు. నరేష్ బర్త్డే సీన్ లో కూడా కామెడీ బాగానే ఫన్ అయింది. ఇక సుందరమ్మ శవం సీన్ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే నాన్ స్టాప్ ఫన్ కంటెంట్స్ తో లవ్, ఫ్యామిలీ ఎమోషన్, క్రైమ్ అండ్ కామెడీ మొదలైన అంశాలను బేస్ చేసుకుని ఓ జాతకాల పిచ్చి పట్టిన కుర్రాలు చేసే హంగామాయే ఈ సారంగపాణి జాతకం. రీసెంట్ గా కోర్టు మూవీతో హిట్ కొట్టిన ప్రియదర్శినికి ఈ మూవీ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి థియేటర్ కి వెళ్లి చూడదగే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది.